ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇవాల్టి ఈ టాపిక్ లో ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణ రైతు బంధు గురించి. అయితే నిజానికి రైతు బంధు 3 ఎకరాల వరకు పడిపోయినట్టుగా చాలా మంది రైతులు మనకి కామెంట్ సెక్షన్ లో సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే చేసిందా? అసలు రైతు బంధు ఆలస్యానికి గల కారణాలు ఏంటి? ఈ నెల 31 వరకు 5 ఎకరాల వరకు అందరికి కూడా రైతు బంధు నగదు జమ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ అసలు రైతు బంధు ఆలస్యానికి కారణాలు ఏంటిది? అసలు మొత్తానికి వాళ్ళ 5 ఎకరాలు 4 ఎకరాలు అండ్ 5 ఎకరాల లోపు ఆ పై చిలుకున్నటువంటి వాళ్ళకి రైతు బంధు క్రెడిట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఆలస్యానికి గల కారణాలు అండ్ జిల్లాల వారీగా రైతు బంధు యొక్క వివరాలని పర్టికులర్ షార్ట్ కట్ మనం డీటెయిల్స్ అని తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్. కొన్ని అనివార్య కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రభుత్వం అయితే పేమెంట్ గ్రాంట్ అంటే రైతు బంధు నిధులను వాస్తవానికి విడుదల చేసింది. 3 ఎకరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిజానికి రైతు బంధు పేమెంట్స్ పడిపోయాయండి. ఇది ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ రోజు 4 ఎకరాలు తర్వాత 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు బంధు పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి. ఇది వాస్తవం. అయితే చాలా మందికి రాలేదు సార్, ఇంకా పడలేదు, ఇది ఒరిజినల్ న్యూస్ కాదు, అసలు ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే వీడియో చేయండి అని రకరకాలుగా తిట్టుకున్నారు. ఇది వాస్తవం. అంటే ప్రభుత్వం మొత్తానికి రైతు బంధు పేమెంట్ ఇచ్చినప్పటికీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, బ్యాంక్ అధికారుల కొంచెం నిర్లక్ష్యం వల్ల ఆ రైతు బంధు పేమెంట్ అనేది కొంచెం కాస్త మీకు అకౌంట్లో పడిపోయినప్పటికీ హోల్డ్లో పడ్డట్టుగా చూపిస్తున్నాయి. సో ఇవాళ 5 ఎకరాల వరకు పేమెంట్ అయితే క్రెడిట్ కాబోతున్నాయి. తర్వాత చాలా మందికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటిదంటే, మనకు రైతు బంధు పేమెంట్ 5 ఎకర్స్ వరకే లిమిట్ చేద్దామా, లేదా 5 ఎకర్స్ మించి 6-7 ఎకర్స్ 10 ఎకర్స్ వరకు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి ప్రజల నుంచి అంటే ప్రభుత్వం ప్రజల నుంచి కావచ్చు అండ్ ప్రతిపక్ష పార్టీ నుంచి కావచ్చు మరొకసారి భేటీ అయ్యి దీనికి లిమిట్ అనేది ఎంత పెడితే బాగుంటుంది దానిపైన చర్చ కొనసాగుతుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైతే వీడియో చూసారో తప్పకుండా రైతు బంధు లిమిట్స్ గురించి మాత్రం మీరు దయచేసి చెప్పండి. 5 ఎకర్స్ లిమిట్ సరిపోతుందా, లేక 6-7 ఎకర్సా, లేదా 10 ఎకర్స్ వరకు లిమిట్ పెడదామా? తప్పకుండా వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు ఈ లిమిట్ గురించి తప్పకుండా తెలియజేయండి. దీనికి సంబంధించి మీరు ఇచ్చేటువంటి ప్రతి కామెంట్ ని రిప్లై ఇస్తాను. అలాగే ప్రజల నుంచి వచ్చేటువంటి తీర్పు ఇలా ఉందని చెప్పేసి మెజార్టీ పోలింగ్ లో పాల్గొనండి. మీరు మొత్తానికి మెజార్టీ తీర్పు ఎక్కడిస్తారు? 10 ఎకర్స్ వరకు ల్యాండ్ ఇనఫ్, 10 ఎకర్స్ వరకు. ఎందుకంటే ఒక 50 ఎకర్స్ 70 ఎకర్స్ 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు రైతు బంధు పేమెంట్ ఇవ్వడం నా దృష్టిలో అయితే వృధా. ఎందుకంటే ఉన్నవాడికి ఉన్నట్టుగా ఇలా రైతు బంధు పేమెంట్ ఇచ్చుకుంటూ పోతే రాష్ట్ర బడ్జెట్ ఉండదు, మిగతా సంక్షేమ పథకాలు కొనసాగేటువంటి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అయితే రైతు బంధు లిమిట్ గురించి 5 ఎకరాల 10 ఎకర్సా ఆ పాయింట్ మాత్రం చెప్పండి. అది మీ జిల్లాల వారీగా తెలియజేయండి. అండ్ ఇప్పటివరకు రైతు బంధు పేమెంట్ వాస్తవానికి పడ్డ వాళ్ళైతే మీ జిల్లా పేరు తెలియజేయండి. అండ్ ఎంతవరకు పడింది అనేది కూడా తెలియజేయండి. పడని వారికి కూడా మీ పేర్లు తెలియజేయండి. మొత్తానికి వాళ్ళ సాయంత్రం వరకు మొత్తానికి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు 5 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళ రైతులందరికీ కూడా తప్పకుండా రైతు బంధు నగదు 100% జమ కాబోతున్నాయి. ఇందులో మీకు ఇంకా ఏదైనా సందేహాలున్నా సలహాలున్నా మీ ఒపీనియన్ ని మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. మొత్తానికి కాస్త ఆలస్యమైన అమృతంలాగా గుడ్ న్యూస్ అయితే అందుతారు. మొత్తానికి రైతు బంధు పంట పెట్టుబడి లాగోడి పైసలు మాత్రం నగదు జమ అవ్వడం 100% ఖాయం. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా మీ ఒపీనియన్ మాత్రం తెలియజేయండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. చిన్నగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.